నేను అనుకోవట్లేదు, నాకు తెలియదండి. ఉంటారు నా సపోర్ట్. వెరీ ఆనెస్ట్ అగైన్ బికాస్ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నోబడీ కెన్ బి ఫేక్ అక్కడ. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అలా అనిపించలేదు. అంటే సోనియా నాకు, నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీ వర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. సోయా కూర్చొని ఓట్లు ఏమంటే ఎట్లా చేస్తారు మేడం? క్వశ్చన్ సీత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు కారుతుంది. అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యూన్ అనుకోవచ్చా? అది జెన్యూన్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్. ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠన్ చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.